కాలు మీరెవరు అరే డౌన్ వెళ్ళు సార్ దగ్గరికి సరే సార్ వాళ్ళ హస్బెండ్ అంటారు నాయకన్నా డోర్ పెట్టడం మనిషిని అసలు మొత్తం లోపలికి అనుకున్నాను సగం డోర్ అలాగే పశువులు కాదు అసలు. ఈ అమ్మాయి కొడుకు ఈ మమ్మీని ఈ అమ్మాయి ఇంకా కొడుకు కాలు బయట ఉంది అయినా కూడా మళ్ళీ నన్ను వేసింది ఈ అమ్మాయి మీద కాలు బయట ఉంటే నన్ను వేసింది అట్లా అయిపోయిందా మాకు లైవ్ ఉంది body injuries earlier shoulder pain no fracture for sure all of it MRI CT scan ఎంతమంది చేరారు పన్నెండు గంటలకు పోలించుకుంటే 3:30 వచ్చిందన్న 1:20 వరకు పల్లెవరం పోలీస్ స్టేషన్ గంటన్నర ఇక్కడ కాన్షియన్స్లోకి నేను వచ్చిన తర్వాత ముందు నాకేంటి కాన్షియన్స్లోకి వచ్చిన తర్వాత నేను జస్ట్ లేచి వాష్రూమ్కి వెళ్దామని లేవని ఇంకో మనిషిని తీసుకొచ్చిన ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంకో మనిషి నన్ను పేషెంట్ తీసేసిన అన్నాడు. కనీసం బెడ్ గిరి ఇవ్వలేదు, ట్రీట్మెంట్ లేదు, ఏదీ లేదు. ఇక్కడ ఉండలేక నైట్ అయిపోయినాను. నైట్ వెళ్ళిపోయినా మార్నింగ్ వచ్చింది. కాలు పెయిన్ వస్తుంది నాకు. ఇట్లాంటి దెబ్బలు అయినాయి లోపల అసలు ఘోరంగా ఉంది. మార్నింగ్ రాగానే కొంచెం బీపీ చూడండి ఇదంతా నటనే అంటారు. అన్న వీడియోస్ ఉన్నాయి అన్న నటన అనేది నా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ తగిలినాయి ఏ ఊరు మోత్కూర ఏంటంటే ఇక్కడ మీది హోటల్ లైన్ ఆడికెళ్ళి సీదా ఇడికే వచ్చింది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను పోలీస్ లైవ్ చూడు సవిత లైవ్ కూర్చు వచ్చే వరకు ఇటున్నావా పిల్లలు ఎంతమంది రండి ఎంత ఏజ్ ఎంత పిల్లలకు తెలిసిందా అయితే వచ్చిందా వాళ్ళు ఎక్కడున్నారు పిల్లలు వాళ్ళేం పరిశాన్ అవుతున్నా తెలియదా అదో తరగతి బాబు ఇద్దరికి ఇంకా తెలియదు ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు my humble request, don't see to happen unfortunately. మంచిగా ఏదో ఉంచుకొని చూసుకోవాలి. డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్, వాళ్ళు ఏదో పంపించేయండి అంటారు. దయచేసి లేదు మీరు చూసుకోమంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ అంటే మేము తీసుకొని పోతాం. మాకు అట్లన్నా कोई तकलीफ है आपको आप बेफिक्र रहो. आप जो लड़ाई कल करें ना आपके बाकी 25,000 आपके बहने వాళ్ళందరికీ లాభం అవుతుంది. నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగవచ్చు. కానీ మొత్తం ఆశాలకు నీ వల్ల నీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. ఒక 2 दिन यहीं पे रख लेंगे.
రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్గా ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. అహ్మద్ భాయ్ కన్నా లేకపోతే మన రాంబాబుకో నారాయణకో ఎవరు లేదా సంతోషం ఎవరికి చెప్పినా పర్వాలేదు, నేను షిఫ్ట్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసిన మా కరోనాలో ఆశాల మధ్య అప్పుడు పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టమైన జరిగింది, జరగకూడదు జరిగింది. మేమందరం నీతో నువ్వు బాధపడకు, చేసింది ఇట్లా మామూలు విషయం. ధైర్యం ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతాం. అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతాం. మీరు ధైర్యం ఉండండి. అర్థమైందా? టెన్షన్ పడుతుంది. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోతుకురా వాళ్ళకు జగదీష్ సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరమైతే ఇంటికాడికి కూడా పోయేస్తాడు. తెలుసు ఆయనది అక్కడనే కదా, సార్ది నాగారం. అందుకే సారింటికి అవసరమైతే ఇంటికాడి దాకా పోయేస్తాడు అంటున్నా నీకోసం. సార్ ఏం చేస్తుంటాం? గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోండి. ఒకవేళ ఈడ ఓకే అనుకుంటే ఈడ ఆలోచించి మీరు సంతోషకరంగా నారాయణ చెప్పండి. రాంబాబు ధైర్యం ఉంది. మామూలు పోరాటం చేయలేదు. మీ ఆడబిడ్డలు తరఫున అందరం మీతో ఉన్నాం. అసెంబ్లీలో మేము కొట్లాడతాం. ఓకే, ధైర్యం ఏం కాదు. మీకు న్యాయం ఏదైతే ధైర్యం ఉంటుంది. ధైర్యం